అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యువదీ కాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సహోదరులారా, యువదీ కాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథము 126 కీర్తన 5వ వచనం. కీర్తనల గ్రంథములో నుంచి 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కన్నీళ్లు విడుచుట విత్తువారు, కన్నీళ్లు విడుచుటూ విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. ఈరోజు నీ ప్రార్థన ఎలాగ ఉంటుంది? ఈరోజు ప్రార్థనలో మరి కన్నీరు గారుస్తున్నావా? నీకున్నటువంటి బాధలు, సమస్యల కొరకు నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తున్నావా? కన్నీరు కార్చే వ్యక్తిగానైతే ఆ కన్నీళ్లు అద్భుతం చేస్తాయి. ఈరోజు దేవుని నామానికి మహిమ కలిగినగా కన్నీళ్లు అద్భుతం చేస్తాయి. ఒక కుమారుడట తల్లి దగ్గర చాక్లెట్ తీసుకొని తినేసినాడు. చాక్లెట్ అయిపోయిన తర్వాత మరలా ఐస్ క్రీమ్ కావాలని అన్నప్పుడు తల్లి అతన్ని, ఎరా ఇప్పుడే కదా చాక్లెట్ తిన్నావు, 2 చాక్లెట్లు కోల్డ్ అయిపోతుంది, దగ్గొస్తుంది, వద్దులే అని చెప్పి వాడిని అరిచినప్పుడు వాడు చాలా కన్నీరు గరుస్తూ ఎక్కులు పెక్కులు పెట్టి ఏడుస్తూ కన్నీరు కారిపోతున్నాయంట. అది చూసిన ఆ తల్లి ఆమె గుండె తరుక్కుపోయింది. యోన బిడ్డ ఎంతగా ఏడుస్తున్నాడో, కన్నీళ్ళు విడుస్తున్నాడే అని చెప్పి ఏడుస్తూ అతన్ని దగ్గరికి వెళ్ళి అతన్ని సరి నాన్న ఎడవకని చెప్పి కన్నీళ్ళు విడిసి మరి ఆ కాసులు ఇచ్చినప్పుడు అతడు పోయి ఐస్ క్రీమ్ తీసుకుని తిన్నట్లు ఆ తల్లి చూడండి ఎంత బాధ. ఒక బిడ్డ సాధారణమైనటువంటి శరీరానుసారమైనటువంటి ఈ లోకంలో తల్లిదండ్రులు బిడ్డలు ఏడిచినప్పుడు వాళ్ళ హృదయం ఎంత తరుక్కుపోయింది కదా. సర్వ సృష్టికర్తమైన దేవుడు, నిన్ను నన్ను ఎన్నో మొక్కులు పెట్టి కొన్న దేవుడు, ఎన్నో మొక్కులు మొక్కి మనల్ని కన్నాడు ఆ తండ్రి. ఈరోజు నువ్వు కన్నీరు విడుస్తుంటే ఊరుకుంటాడా? కన్నీరు విడిస్తే ఊరుకుంటాడా? తనకిష్టమైన బిడ్డలు కన్నీరు కారుస్తుంటే ఈరోజు ఆయన హృదయము తరుక్కుపోతుంది. కన్నీరు విడుస్తూ నువ్వు ఈరోజు ఎత్తినవంటే, ప్రార్థించినవంటే పరలోకం నుంచి ఆ దేవుడు దిగి వస్తాడు ఈరోజు మన కోసం. తెలుసునా? ఈరోజు నీ సమస్య కొరకు నువ్వు కన్నీరు కాసి ప్రార్థన చేస్తుంటే దేవుడు మౌనంగా ఉండడానికి ఆయన ఏమన్నా అన్యాయస్తుడు కాదు, న్యాయం చేసే దేవుడు ఆయన. ఆయన మనం కన్న తండ్రి ఆయన. కాబట్టి ఈరోజు నువ్వు మరి ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేస్తున్నావో ఒకసారి గమనించుకో. నువ్వు కన్నీటి ప్రార్థన చేసినావంటే తన గుండె తరుక్కుపోతుంది. ఆ తండ్రి విలువలాడిపోతాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు ఆయన మన యొద్దకి. హిజ్కియా 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. హిజ్కియా నువ్వు మరణం అవుతున్నావు అని చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు విడుచుచూ ప్రార్థన చేశాడు. కన్నీరు విడుచుచూ ప్రార్థన చేశాడు. మరి ఆ కన్నీరు అద్భుతం జరిగించిందే లేదా? 15 సంవత్సరాలు హిజ్కియా ప్రార్థన విని దేవుడు 15 సంవత్సరాలు ఆయుసు పొడిగించినాడా లేదా? పొడిగించాడు. హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుసు పొడిగించాడు. కన్నీరు అద్భుతం చేసే లేదా? ఈరోజు నీ ప్రార్థన ఎలాగుంది? నీ సమస్య కొరకు ఏదో మరి చేసేసినట్లుగా 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన చేసి లేస్తున్నావేమో. నా సమస్య చేరలేదు, నా దేవుడు నా మనం ఆలకించలేదు, నా ప్రార్థన ఆలకించలేదని దేవుని పైన మన అపనందలు వేస్తూ ఉంటాం కదా. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఖచ్చితంగా హృదయపూర్వకంగా ఈరోజు నువ్వు కన్నీళ్ళు విడిచుచు ప్రార్థిస్తే ఈరోజు నువ్వు సంతోషగానం చేస్తావు, కుటుంబంలో ఆనందిస్తావు. అద్భుతం చేస్తుంది ఆ కన్నీరు. ఈరోజు మన జీవితంలో అద్భుతం చేస్తుంది. ఆ చిన్నవాడు ఎక్కులు ఏడ్చి కన్నీరు కారిపోతూ ఉంటే తల్లి గుండె తరుక్కుపోయింది. ఈరోజు పరమ తండ్రి, నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు, పరలోకం విడిచిపెట్టి ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చి మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన గొప్ప తండ్రి ఊరుకుంటాడు అంటున్నావా? ఊరుకోడాయన. చూడండి, కీర్తన గ్రంథం 116వ కీర్తన. దావీదు కన్నీటి ప్రార్థన ఆయన మరణంలో నుంచి తప్పించినట్టు మనం చూస్తున్నాం. చూడండి, మరణంలో నుంచి తప్పిస్తుందన్నమాట
ఆ కన్నీటి ప్రార్థన 116 కీర్తన 8వ వచనంలో చూడండి, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదమును నీవు తప్పించి ఉన్నావు. హల్లెలూయా. చూడండి, మరణము నుండి ప్రాణమును తప్పించేటువంటిదండి కన్నీళ్లు. ఆ కన్నీళ్ళు ఈరోజు అద్భుతం చేస్తాయి. ఈరోజు నీ ప్రార్థన హృదయానుసారంగా ఉండాలి. మరి ఎందుకోసం నువ్వు కన్నీరు గారుస్తున్నావు? అనవసరమైన వాటి కోసం కన్నీళ్ళు గారుస్తున్నావా? దేవుడు మొహం కూడా చూడడు వచ్చి. ఎందుకు పనికిరాని వాటి కోసం ఈరోజు కన్నీరు విడుస్తున్నాయేమో. ఈరోజు ప్రభువా, నా మనసు మారాలి, నా బిడ్డలు మారాలి, నా యజమానుడు మారాలి, నాకు గర్భం లేదు అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్నాను, సమస్యతో ప్రార్థించలేకపోతున్నానయ్యా, నా బిడ్డలకు మంచి చదువు రావాలి. దేనికోసం ప్రార్థిస్తున్నావు? దేవునికి అనుకూలంగా ఉండేటువంటి ప్రార్థనను చేయాలి. దేవునికి అనుకూలంగా ఉండాలి. మనం చేసి అడిగేటువంటి ఆ ప్రార్థన విన్నపములు అవన్నీ కూడా అనుకూలంగా ఉండే మరి ఉండాలని మనం కన్నీరు విడవాలి. లోకానుసరమైనటువంటి ప్రార్థన మనం చేస్తే అయినా ఏది కూడా ప్రార్థన ఆలకించడం, మన మొహం కూడా చూడడం, మన జీవితంలో ఏది కూడా అది జరగదనమాట. ప్రభా, నేను వాడిని చంపాలి, ఇదిగో నా ప్రభా, నా భార్య నాకు చాలా ఎదురు మాట్లాడుతుంది, దానికి విడాకులు ఇవ్వాలి, అందుకని కన్నీరు గరుస్తున్నావా? లేదు, నేను గొడవ పెట్టుకుని వచ్చాను, ప్రభా నాకు ఈరోజు వేరే పెళ్లి కావాలి అనుకుంటూ కన్నీళ్ళు విడుస్తున్నావా? అలాంటివన్నీ కూడా దేవుని సన్నిధిలో జరగవు. కానీ ఈరోజు నీకు మారు మనసు కావాలి, నా భర్తకు మారు మనసు రావాలి, నా భార్యకు మారు మనసు రావాలి, నా బిడ్డలు మారాలి ప్రభా, మీ సన్నిధిలో కట్టబడాలి, వాళ్ళు గొప్పవారు కావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన ఎదగాలి, విశ్వాసం ఎదగాలి, నా కుటుంబం మీ సన్నిధిలో కట్టబడాలి. ఇలాంటి ప్రార్థనను కన్నీరు విడిసి చేస్తున్నావా? తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి నీ ప్రార్థనకు జవాబిస్తాడు దేవుడు. హల్లెలూయా. గర్భఫలం లేకుండా మరి కన్నీరు విడుస్తున్నావా? దేవుడు నీ గర్భఫలం తెరుస్తాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నీరు విడుస్తున్నావా? ఈరోజు అనారోగ్యాన్ని స్వస్థపరిచి దేవుడు అప్పుకారం జరిగిస్తాడు. ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? మరి కన్నీరు విడుస్తున్నావా? నీకు ఉద్యోగం అనుగ్రహిస్తాడు దేవుడు. ఆ కన్నీటి ప్రార్థన ఆలకించి గుండె తరుక్కుపోయి దేవుడు పరలోకం నుంచి దిగొచ్చి నీకు అద్భుతం జరిగిస్తాడు. కన్నీళ్ళు వ్యర్థమైపోవు, సంతోషగానముగా నువ్వు చేస్తావన్నమాట. కన్నీళ్ళు విడుచుచు, చూడండి, కన్నీళ్ళు విడుచుచు విత్తువారు సంతోషగానములో పంట కోసెదరు. సంతోషంతో నువ్వు ఈరోజు ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఈరోజు నీ ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? కన్నీరు ఎందువలన గరుస్తున్నావు? దేనికోసం నువ్వు కన్నీరు గరుస్తున్నావు? ఒకసారి గమనించు. ఈరోజు నీ బిడ్డలు మారాలని, నీ యజమానుడు మారాలని, నీ గర్భఫలం కావాలని, మంచి ఆరోగ్యం కావాలని, ప్రభా నీ కొరకు నేను బ్రతకాలి, నాకు ఆయుస్సును పొడిగించు, అనేక ఆత్మను రక్షించాలి, ఇందుకోసం కన్నీరు గరుస్తున్నావా? దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దావీదు యొక్క కన్నీటి ప్రార్థన మరణం నుంచి మరి విడిపించింది, శత్రు నుంచి విడిపించింది. అతనికి ఎక్కడికి పోయినా అడిగిన విజయం వచ్చింది దావీదు యొక్క కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. దేవుని హిజ్కియా కన్నీటి ప్రార్థన మరణం నుంచి అతను తప్పించి 15 సంవత్సరాలు ఆయుస్సును పొడిగించింది. ఈరోజు నువ్వు కన్నీటి విడిచితో విత్తుతావా? ప్రార్థిస్తావా? నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతంగా జరిగిస్తాడు. నువ్వు ఒక కుమారుని అడిగితే ఆకాశ నక్షత్రం అనే నీ సంతానాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. అబ్రహాం ఒక కుమారుని అడిగాడు, నీ సంతానం ఇసుక రేణు వల్ల విస్తరిస్తుంది అన్నాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి అద్భుతం జరుగుతుంది ఈరోజు కన్నీటి ప్రార్థనలో. ఈరోజు చేయి కన్నీటి ప్రార్థన, కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, అని సన్నిధిలో మోకరించి నీ జీవితంలో అద్భుతం చేస్తావు. దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. వీడియో చూస్తున్న మీరందరూ కూడా దేవుని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీ కుటుంబాన్ని దేవుడు ఈరోజు దీవించబోతున్నాడు. నీ ప్రార్థన ఫలించి దేవుడు నీ గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామను బట్టి ఉదయకాల సమయంలో స్తుతిస్తూ మమ్మల్ని ప్రేమించి మంచి వాగ్దానం, ఈ కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు, ఈ కన్నీటి ప్రార్థన అద్భుతం చేస్తుందని ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు సంతోషగానంతో పంట వస్తామన్నావు తండ్రి. ఈరోజు నిజముగా నాయన మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నాయన ప్రభువా, ప్రతి ఒక్క జీవితాల్లో నాయన ప్రభువా, వాళ్ళు సంతోషగానంలో ఈరోజు కొయ్యాలి ప్రభువా. సంతోషంగా వారి జీవితాలు పంట కొయ్యాలి, వాళ్ళ పంట ఫలించాలి ప్రభువా. వాళ్ళు చేసే కన్నీటి ప్రార్థన వాళ్ళు ఈరోజు ఫలితంగా మారాలి ప్రభువా. నాయన ఆశీర్వాదకరంగా మారాలి తండ్రి. గర్భం లేక ఎవరైతే కన్నీరు విడుస్తున్నారో వాళ్ళ జీవితాల్లో నాయన మంచి గర్భం మరి కుమారుని అనుగ్రహించు ప్రభువా. యేసు నామములో తండ్రి. ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు. ఎవరికైతే ఉద్యోగం లేక బాధపడుతున్నారో, కన్నీరు విడుస్తున్నారో, వారి జీవితంలో మంచి కంపెనీలో వారి కొరకు నువ్వు ఏర్పరిచిన ఉద్యోగాన్ని అనుగ్రహించు ప్రభువా. యేసు నామములో. ఎవరైతే అనారోగ్య సమస్యలు బాధపడుతున్నారో నాయన మంచి ఆరోగ్యమైన ఆయుష్ను దయచేయండి, ఇసుగివ్వాలి, కృప చూపించండి. ఎవరైతే వివాహం కాకుండా బాధపడుతున్నారో ప్రభా అనేక సంవత్సరాల నుంచి, ప్రభా వాళ్ళకి మంచి కుమార్తెను అనుగ్రహించిన ఆయన ప్రభా, మంచి ఆయన ప్రభా యవనస్తుని అనుగ్రహించి ప్రభా కృప చూపించమని, మీ చేత నెరవేర్చమని, కుటుంబాల్లో సమాధానం నెమ్మది కలిగి చేయండి తల్లి నాయన.
ఐక్యత కలిగించండి ప్రభు నాయన. అత్తకొడల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో సమాధానం కలుగును గాక తండ్రి. యేసునామములో అక్కం పక్కన కుటుంబాలలో నాయన ప్రభు అయా సమాధానం కలుగును గాక తండ్రి. కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్.